హాయ్ అండి. చేపల పులుసు. చేపల పులుసు అంటే గ్రేవీ అయితే చాలా మందికి ఇష్టం. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు గ్రేవీ. ఇలా రెడీ చేసుకోండి, గ్రేవీ చాలా బాగుంటుంది. ఆనియన్స్ని ఇలా బ్లాక్ కలర్ వచ్చేదాకా 2 సైడ్స్లో మంచిగా కాల్చుకోండి. స్టవ్ మీద పెట్టి పై లేయర్ తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం చింతపండు నానబెట్టుకోవాలి పులుసు కోసం. నానబెట్టుకొని గ్రేవీ తీసుకొని పెట్టుకోండి చింతపులుసు. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లిపాయలు వేసుకొని మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మెత్తని పేస్ట్ చేసుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ యాడ్ చేసి ఆనియన్ పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ని వాచ్ చేసి ఇష్టమైతే లైక్ చేయండి. పసుపు యాడ్ చేసి కలుపుకోండి. పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అంటే గ్రేవీ బాగుంటుందండి ఇలా చేసుకుంటే. సాల్ట్, కారం వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి జీరా పౌడర్, మెంతి పౌడర్, ధనియా పౌడర్, ఈ 3 పౌడర్లు మాత్రమే వేసుకోవాలండి. మనం ఎలాంటి రెగ్యులర్గా యూజ్ చేసే మసాలాను అస్సలు వేయకండి. పక్కా మనకు ఈ పులుసు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇందులోకి నానబెట్టుకున్న చింతపులుసుని పోసుకోవాలి. మీ క్వాంటిటీని తగ్గట్టు, చేపల క్వాంటిటీ తగ్గట్టు పులుసును అనేది యాడ్ చేసుకోండి. చాలా టేస్టీ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా వేసే మసాలాలు అస్సలే వేయకండి. మెంతి పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని పులుసులో కల్మాకైతే చాలా ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ పులుసును బాగా ఒక 2-3 నిమిషాలు మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం నీట్గా కడుక్కున్న చేపలను ఇందులో యాడ్ చేసుకోవాలి. పులుసు అనేది బాగా అంటే చాలాసేపు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వండి. అలా మరిగిన తర్వాత పీసెస్ ఇస్తే తొందరగా కుక్ అవుతుంది. ఇక్కడ మనకు గిన్నె నిండా సూప్ అవుపిస్తుంది కదా, గ్రేవీ మంచిగా మరిగిన తర్వాత కొంచెం తగ్గిపోతుందండి. పీసెస్ అనేవి ఇలా వేయగానే మంచిగా 2 నిమిషాలకే కలర్ అనేది చేంజ్ అయ్యి ఉడుకుతుంది లోపల. మనం పీసెస్ని అస్సలు కలపొద్దు. ఒక్కసారి అలా సైడ్కు టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా నేను చూపించే విధంగా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది. వితిన్ ఒక ½ అన్ అవర్లో అయిపోతుంది. మొత్తం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని మనం ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం ఉడికినాక ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. ఇంకా ఆయిల్ పైకి తేలిందంటే మనకు పర్ఫెక్ట్గా లోపల పీసెస్ కుక్ అయ్యాయని అర్థము. దించేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ మీకు ఈ రెసిపీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.